హోషేయ గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేసెను. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు. ఆమేన్. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను, హల్లెలూయా హల్లెలూయా, 3వ దినమున ఆయన మనలను, ఏ 3వ దినం? ఆమేన్. ఆయన చనిపోయిన తరువాత 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఏ విషయంలో స్థిరపరుస్తాడో తెలుసా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:19 వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధము వారి మీద మోపక క్రీస్తునందు లోకమును, ఆమేన్, దేనిని స్థిరపరుస్తాడో తెలుసా? నీ జీవితంలో ఆయన దేవునితో నిన్ను సమాధానపరుస్తాడు. ఏ విషయం స్థిరపరచబడుతుంది ఈ రోజున తెలుసా? సమాధానపరచబడటం, ద రీకన్సిలేషన్. దేవుడికి నీ పైన ఇంకా కోపము లేదు. యోబు అంటాడు, నాకును దేవునికి మధ్యవర్తి లేడే అని అంటాడు. దెర్ ఇస్ నో మీడియేటర్ బిట్వీన్ మీ అండ్ గాడ్. దేవునికి మానవునికి మధ్యవర్తి లేడు. కానీ ఈ రోజున యేసయ్య తానే మన పక్షమున ఆయన మధ్యవర్తిత్వమును వహించి దేవునికిని మానవునికిని ఆయన సమాధానపరుస్తూ ఉన్నాడు. ఈ 3వ దినమున స్థిరపరచబడేది ఏంటో తెలుసా? దేవునితో మనము సమాధాన పడటం. దేవునితో నీవు సమాధాన పడాలా? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ కోపము మానవుని మీద పడవలసినటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష అంతటిని తన కుమారుడైన యేసు ప్రభు వారి మీద మోపి ఆయన కోపమంతా తన కుమారుడి పైన తీర్చేసుకున్నాడు. ఇక ఆయనకు ఏ మాత్రమో మానవుని మీద కోపము లేనే లేదు. మానవుడు చేసిన పాపము వలన మరణము లోకములోనికి వచ్చింది కదా. ఆ మరణము యొక్క ప్రతిఫలమే ఈ అనారోగ్యము కావచ్చు. మరణము యొక్క ప్రతిఫలమే ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి అనేక బాధలు ఇవన్నీ. కానీ వాటన్నింటికి ఈ రోజున ఆయన సమాప్తము పలికేశాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. దేర్ ఇస్ నో యాంగర్. దేవుడికి నీ పైన కోపం ఇంకా లేదు. నీవు ఆయనతోనూ సమాధాన పడొచ్చు. ఈ రోజున మరణము మానవుణ్ణి ఏలటం ప్రారంభించింది. ఆ ఏదెను తోటలో ఆదాము చేసిన ఆ పాపము వలన మరణము మానవుని పైనకి వచ్చి ఆ మరణము మానవుని ఏలటం ప్రారంభించింది. ఆ ఏలుతున్న మరణమును ఆయన కలువరి శిలువలో దాని చేవ్రాతను కొట్టివేసేసి దానిని ఆ యొక్క రేకును ఆ యొక్క పత్రమును మేకులతో దిగ్గొట్టి ఆయన జయోత్సవము చేత
ఆయన తిరిగి 3వ రోజున లేచాడు ఆయన. అందుకే ఆయన తిరిగి లేచి ఆయన ఏమంటున్నాడంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? ఇంతకాలము నా బిడ్డల్ని నీవు పెట్టిన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, వాటన్నిటిపైన ఈ రోజున నేను నా బిడ్డలకి విజయమునిస్తున్నాను అని అన్నాడు. ఈ పునరుత్థాన దినము అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువు తిరిగి లేచాడు. అవును, తిరిగి లేచాడు. ఏం చేసి లేచాడు ఆయన? ఆయన తిరిగి లేవటం వలన నీకు కలిగే ఉపయోగాలేంటి? నీకు కలిగే లాభాలేంటి? అందరిలాగే వచ్చి పొద్దున్నే కూర్చొని, అబ్బా యేసు ప్రభు లేచాడంట, ఈజ్ రైజన్ అబ్బా పునరుత్థానుడైన దేవుడు, మరణము గెలిచి అని పాటలు పాడి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతామా మనం కూడా? లేదా ఆయన పునరుత్థానం యొక్క శక్తిలో పాలిభాగస్తులం అవుదామా? ఆయన పునరుత్థానము నీకు ఏమిచ్చిందో తెలుసా? ఆయన పునరుత్థానము నీకు విజయమునిచ్చింది. ఆయన పునరుత్థానము నీకేమిచ్చిందో తెలుసా? ఆయన పునరుత్థానము నీకు ఒక నూతనమైన ఐడెంటిటీని ఇచ్చింది. ఓడిపోయిన నీ జీవితములకు ఆయన ఏమంటా ఉన్నాడనంటే, ఇక్కడ నుండి నువ్వు ఓడిపోయిన వాడవు కాదు, ఇక్కడ నుండి నువ్వు జయించిన వాడవు. A Christian will not fight for victory. A Christian will fight from victory. క్రైస్తవుడు విజయం కోసం పోరాడడు, విజయములో నుండి పోరాడుతాడు. ఆ విజయం ఎక్కడి నుండి వచ్చింది? యేసయ్యలో నుండి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జయోత్సవము చేత ఆయన శిలువ మరణమును జయించి ఆ విజయమును నీకిచ్చాడు ఆయన. అందుకే ఆయన ఏమంటా ఉన్నాడనంటే, ఇక తండ్రికి మనకు ఒక సమాధానం కలుగుతా ఉంది ఈ రోజు నుండి. నీ జీవితమును నువ్వు ఎక్కడ వెళ్ళిపోయి వెతుక్కుంటా ఉన్నావు ఈ రోజున? నీ భవిష్యత్తును ఎక్కడ చూసుకుంటా ఉన్నావు నువ్వు? నీ భవిష్యత్తును, లేకుంటే నీ జీవితమును, నీ కుటుంబమును, నీ ఉద్యోగమును, నీ యొక్క దేనినైనా సరే నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ చూస్తా ఉన్నావు నువ్వు? నీ గతంలోకి వెళ్ళిపోయి చూసుకుంటా ఉన్నావేమో కదా. గతంలో నీవు చేసిన క్రియలను బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి నువ్వు నేను అది చేసాను కాబట్టి నేను ఇది అవుతానేమో, ఇలా అవుతుందేమో, ఇలా జరిగిద్దేమో అనుకుంటా ఉన్నావు నువ్వు. You are searching your future in the tombs. సమాధుల్లో నీ భవిష్యత్తును వెతుక్కుంటున్నావేమో నువ్వు. గతించిపోయిన కాలంలోనికి వెళ్ళిపోయి అస్తమానం అక్కడే కూర్చొని బాధపడుతూ, ఏడుస్తూ, రోధిస్తూ, కన్నీరు కారుస్తూ కూర్చుంటున్నావేమో. ఎందుకంటే అన్నా ఇంకా నా బతుకు బాగుపడుతున్నా అన్నా, నా జీవితం ఇంకింతేనన్నా, నేను మారలేనన్నా, నేను నా వల్ల అవ్వట్లేదన్నా. ఇంకెంతకాలం ఆ సమాధుల్లో కూర్చుంటావు? ఇంకెంతకాలం ఆ సమాధుల్లో జీవిస్తూ ఉంటావు? ఇంకెంతకాలం నీ భవిష్యత్తును సమాధుల్లో వెతుక్కుంటావు? మగ్దలేని మరియ కూడా ప్రభువుని వెళ్ళిపోయి సమాధుల్లో వెతుకుతా ఉంది. నీ భవిష్యత్తును అలాగే వెతుక్కుంటున్నావేమో కదా నువ్వు. దీవించబడాలంటే దీవెన ఎక్కడికి వెళ్ళిపోయి ఎత్తుక్కుంటా ఉన్నావు దీవెనని? నీ దీవెన ఎక్కడుందో తెలుసా? ఆయన పాదాల దగ్గర ఉంది నీ దీవెన. కానీ నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ వెతుక్కుంటా ఉన్నావు తెలుసా? నీ దీవెన నీ ఉద్యోగంలో వెతుక్కుంటున్నావు, నీ వ్యాపారంలో వెతుక్కుంటున్నావు. కమాన్, స్టాప్ సర్చింగ్ యువర్ ఫ్యూచర్. ఆపేసే నీ బతుకును సమాధుల్లో వెతుక్కోవడం. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఆయన లేడంట ఇక్కడ. చూద్దామా, మత్తయి సువార్త 28వ అధ్యాయం.
విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, అనగా ఈరోజు ఏ రోజమ్మా? ఆదివారము. విశ్రాంతి దినం అంటే శనివారము. శనివారం అంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చూద్దాం అనుకుంటా ఉన్నావు? వేర్ ఆర్ యు గోయింగ్? అరే, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆత్మ ఉంది. నువ్వు ఇక్కడ కాకుండా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతా, ఎక్కడెక్కడో కూర్చొని నా బతుకు మారట్లేదంటే ఎట్టాగా? యువర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ డిజైన్డ్ దేర్. నీ భవిష్యత్తు అక్కడ డిజైన్ చేయబడలేదు. ఆ మధ్యలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. సమాధిని చూడవచ్చిరి. సమాధి అంటే అర్థం ఏంటో తెలుసా? పాతి పెట్టబడినవి. గతము పాతి పెట్టబడింది. నీ గతం పాతి పెట్టబడింది. నీ గతంలో నువ్వు భయంకరమైన వ్యభిచారి అయి ఉండొచ్చు, నీ గతంలో నువ్వు భయంకరమైన దొంగ అయి ఉండొచ్చు, నీ గతంలో నువ్వు భయంకరమైన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ అవన్నీ క్రీస్తు యేసులో పాతి పెట్టబడ్డాయి. నో మోర్ యు ఆర్ దట్ సేమ్ పర్సన్. నువ్వు ఆ వ్యక్తివి కాదిక. నిన్ను నువ్వు అట్లా చూసుకోవడానికి వీలు లేదు. నిన్ను నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా చూసుకోవడానికి వీలు లేదు. నిన్ను నువ్వు పాపిగా చూసుకోవడానికి వీలు లేదు. నిన్ను నువ్వు అవినీతి పరుడుగా చూసుకోవడానికి వీలు లేదు. మరి ఎట్టాగా చూసుకోవాలన్నానంటే క్రీస్తులో నుండి నిన్ను నువ్వు చూసుకోవడం ప్రారంభించాలా. ఆ సమాధిని చూడవచ్చిది. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. The doors were opened for your future. నీ భవిష్యత్తుకు ద్వారములు తెరవబడ్డాయి. మొన్న నా స్టేటస్ ఒకటి పెట్టుకుందాం అనుకున్నా, మెంటల్ ఎక్కిపోయి ఆ స్టేటస్ పెట్టుకుందాం అనుకున్నా. కానీ చూసిన వాడు అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటారని పెట్టుకోలేదు. ఎందుకంటే నేను పిచ్చోని కాబట్టి. నా ఎదురుగా ఒక ద్వారము మూయబడితే, నా ఎదురుగా ఒక ద్వారము మూయబడితే ఏం చేద్దాం? ఇంకో ద్వారం తెరుచుకుంటుంది. అంతేనా? అంతే కదా. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. ఇదే కదా మనం అనేది అందరం. కానీ నాకేమనాలనిపించిందో తెలుసా? నువ్వు ఒక తలుపు మూస్తే త్వరలో వచ్చి ఆ ఇంటిని కొనేస్తా నేను. నా కోసము నువ్వు తలుపు మూస్తే ఇల్లునే కొంటా ఒక రోజున. మీకు అర్థం అవ్వాలా నా మెంటల్, నా పిచ్చితనం మీకు అర్థం అవ్వాలి. మీకు ఎక్కట్టేది నా పిచ్చితనం. ఎక్కింటే నేను శుక్రవారం వచ్చేటోళ్ళు. అంటే నా మైండ్ నా ఉంది చూసారా, దాంట్లోకి మీరు ఇంకా దూకలే. ఇంకా మీరు నీ కోసం ఒక తలుపు మూస్తే ఇల్లునే కొనేయాలా. ఆడెళ్ళిపోయి తలుపు మూస్తున్నాడు సాతానుడు. అంటే నీ అవకాశాలని క్లోజ్ చేస్తున్నాడు. వాడికి చెప్పి రోజున నా ఎదురుగా తలుపు మూస్తున్నాయేమో, ఒక రోజు వచ్చి ఇల్లు కొనేస్తారానావా. అంతేగాని ఏసయ్యా ఓ ద్వారం మూస్తే ఇంకో ద్వారం తీస్తావు నాయనా. ఎందుక? అద్దెకుండానికా? కొనేయాలా. ఆ ద్వారము తెరిచి ఆ సమాధిని మూసినటువంటి ఆ రాయిని దొర్లించి, ఎవరు? ఆ దూత, ఆ దేవదూత ఆ రాయిని దొర్లించి, ఈ రోజున నీ పైన ఉన్న ఆ రాయి దొర్లించబడిందమ్మా. ఇవన్నీ నేను నీతో ఎందుకు పోలుస్తున్నానో తెలుసా? నాకు తెలుగులో సరిగ్గా దొరకలేదు ఆ వర్డ్, కానీ నాకు ఇంగ్లీష్లో ఆ వర్డ్ ఉంది. కానీ నేను అది ఒకసారి ఇంగ్లీష్లో చదివి మీకు చెప్తాను. మరి తెలుగులో అది ఎక్కడుందో వెతుకుదాం కాసేపు. ఓకేనా? ఓకే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:19 రండి అమ్మా. నాకు అది తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ నాకు దొరకట్లేదు. అది అంటే నాకు సరిగ్గా తెలియదు. అది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:19 ద కేజేవి ట్రాన్స్లేషన్ చదువుతున్నా నేను. ఓకేనా?
దట్ గాడ్ వాస్ ఇన్ క్రైస్ట్. గాడ్ వాస్ ఇన్ క్రైస్ట్. దేవుడు క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తులో ఉన్న దేవుడు మీనింగ్ ఏమైనా ఉందా పదము? ఆ 19 క్రీస్తు ఇంకా పైన చదువు. మొప్పక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. ఓకే, తెలుగులో అసలు ఆ వర్డ్ ట్రాన్స్లేషన్ చేయలేదు, అందుకే మనకు సరిగ్గా వాక్యం అర్థం కాదు. ఏంది పిచ్చి పిచ్చిగా. 18 ఏమన్నా ఉంది? ఉందా అశ్విన్? ఆయన కాదు కదా, అది కూడా కాదు. ద గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నటువంటి దేవుడు. చాలా మంది అడుగుతారు కదా, బైబిల్లో యేసు ప్రభు దేవుడని ఎక్కడ ఉంది, యేసు ప్రభు దేవుడని ఎక్కడుందో చూపి దారా రే రారా రే. నువ్వు తెలుగు బైబిల్ చదివితే నీకేం అర్థమైద్దిరా? చల్. The God was in Christ. The God was in Christ. క్రీస్తులో ఉన్న దేవుడు. క్రీస్తులో ఉన్న దేవుడు కదా. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 17వ వచనం ఏమనుంది? కాగా ఎవడైనను ఆగండి. క్రీస్తులో ఉన్న దేవుడు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? ఎవడైనను క్రీస్తులో ఉన్న ఎడల, అంటే క్రీస్తులో దేవుడున్నాడు, క్రీస్తులో నువ్వు కూడా ఉన్నావు. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఈ పునరుత్థానమును నేను మీకు ఎందుకు పోల్చి చెప్తా ఉన్నానో తెలుసా? ఎందుకోసం? మీరు క్రీస్తులో ఉన్నారు అంటే మనం క్రీస్తుతో పాటు మొన్న చచ్చిపోయాం. మనం సిలువ వేయబడ్డాం. క్రీస్తుతో పాటు మనం సిలువ వేయబడ్డాం. క్రీస్తుతో పాటు మనం పాతి పెట్టబడ్డాం. క్రీస్తుతో పాటు మనం లేపబడ్డాం. సో లేపబడినటువంటి వ్యక్తి సమాధిలో ఉంటాడా? అంటే ఎవరు లేపబడిన వ్యక్తి? నువ్వు నేనే. క్రీస్తుతో పాటు మనము లేపబడ్డాము. లేపబడిన మనము ఆ సమాధుల్లో ఉండటానికి వీలు లేదు. అందరికంటే ముందుగా లేచింది ఆయన. కానీ మానవులకి అర్థం కాక ఏం చేస్తున్నారంటే యేసయ్యని పోయి ఆ సమాధుల్లో వెతుక్కుంటా ఉన్నారు. అంటే దేవుణ్ణి ఎక్కడ వెతుక్కుంటున్నారో తెలుసా? కుళ్ళిపోయిన శవాల మధ్య దేవుణ్ణి వెతుకుతా ఉన్నారు. మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. కుళ్ళిపోయిన శవముల మధ్య దేవుణ్ణి వెతికితే ఉంటాడా? కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా. కీర్తనలు 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు. దిస్ ఇస్ ద ప్రొఫెసీ అబౌట్ జీసస్ క్రైస్ట్. దావీదు ప్రవచిస్తున్న ప్రవచనము క్రీస్తుని గూర్చి. పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. యేసు ప్రభు వారి యొక్క శవము కుళ్ళిపోలేదు. అమ్మా ఏమంటా మళ్ళీ చదవమ్మా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. దేవుని యొక్క ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడదు. యేసయ్య ఆయన చనిపోయిన తర్వాత, ఆ కలువరి శిలువలో చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు? యేసయ్య చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5
18 నుండి చూడమ్మా. దేవుని చిత్తమాల 1 పేతురు 3:18. ఓకే. 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 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఎక్కడికంటమ్మా? ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆదాము దగ్గర నుండి మానవులు యేసు ప్రభువు వారు వచ్చేంత వరకు ఉన్నటువంటి మానవులందరూ చనిపోయారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే మనకంటే సువార్త ప్రకటింపబడుతుంది క్రీస్తుని గురించి. మరి వాళ్ళకి ఎవరు ప్రకటిస్తారు క్రీస్తు సువార్తని? వాళ్ళకు కూడా సువార్త ప్రకటింపబడాలి కదా. సో ఆయన చెరలో చదవమ్మా. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఆమేన్. ఏదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవుని యొక్క పునరుత్థానం. ఈ 3 రోజులు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? ఆయన వెళ్ళిపోయి వాళ్ళకు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. వాళ్ళందరూ చెరలో బంధింపబడి ఉన్నారు, ఎందుకంటే రక్షకుడు లేడు వాళ్ళకి కాబట్టి. అందుకే యోబు అంటాడు, నాకు మధ్యవర్తి లేడని ఏడ్చినందుకే ఆయన వెళ్ళిపోయి సువార్త ప్రకటించి చెరను చెరగా పట్టుకొని పైకి వచ్చాడంట. ఆయన అపాతాల లోకం యొక్క తాళపు చెవులను తీసుకొని ఆయన ఆ అధికారమును తీసుకొని ఆ సాతానుడికి అప్పగింపబడినటువంటి ఆ అధికారము ఎవరు ఇచ్చారు? సాతానుడికి అధికారము ఆదాం తాత ఇచ్చేసాడు. ఆదాం ఇచ్చినటువంటి ఆ అధికారమును క్రీస్తు తన విధేయత వలన మరలా దానిని ఆ అధికారమును తీసుకొని ఆయన చెరను చెరగా పట్టుకొని ఆయన పైకి వచ్చాడు. ఆయన పునరుత్థానుడుగా మారాడు. ఆయన ఆ తాళపు చెవులను తీసుకొని వచ్చి ఇప్పుడు ఏమి అంటున్నాడో తెలుసా? నీకు ఇస్తున్నాను అని అంటున్నాడు ఆయన. అంటే ఆదాము కోల్పోయినటువంటి అదే అధికారమును తిరిగి ఆ పునరుత్థాన దినమున ఆయనలో బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరికి ఆయన మరలా అధికారం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండెను. స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను. సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారు. సిలువ వేయబడిన నిన్ను ఎక్కడ వెతుక్కుంటా ఉన్నావు? సిలువ వేయబడిన యేసు. అమ్మా, క్రీస్తుతో పాటు నువ్వు సిలువ వేయబడ్డావా, వేయబడలేదా? ఎక్కడ వేయబడ్డావు? నీ రక్షణ దినమున వేయబడ్డావు, అవునా? క్రీస్తుతో పాటు నువ్వు సిలువ వేయబడ్డావు కదా. మరి సిలువ వేయబడిన నిన్ను నువ్వు సినిమా థియేటర్లో చూసుకుంటున్నావా? బార్ షాపుల్లో చూసుకుంటున్నావా? ఎక్కడ చూసుకుంటున్నావు? సిలువ వేయబడిన క్రీస్తుతో పాటు నిన్ను నువ్వు సిలువ వేసేసుకున్నావు కదా. మళ్ళీ నీకు శరీర కోరికలు ఇంకెందుకు వస్తావు? నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు సిలువ వేయబడిన క్రీస్తుతో పాటు నువ్వు సిలువ వేయబడ్డావు, కానీ నువ్వు ఇంకా ఎక్కడున్నావో తెలుసా? నువ్వు ఇంకా సమాధిలోనే ఉన్నావు. వాస్తవానికి ఆ దూత వచ్చి నిన్ను వెతికినప్పుడు నువ్వు కనపడకూడదు.
కానీ నువ్వు కనపడుతున్నావు ఇంకా అదే మృతతుల్యమైపోయిన క్రియల దగ్గరే నువ్వు ఇంకా బతుకుతూ ఉన్నావు నువ్వు. కానీ నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నది ఏంటో తెలుసా? నువ్వు సిలువ వేయబడి క్రీస్తుతో పాటు నువ్వు సిలువ వేయబడి క్రీస్తుతో పాటు నువ్వు లేపబడ్డావు అని నమ్ముతున్నావు. అమ్మా, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. వేకప్. ఇంకెంతకాలం నేను మాస్క్ వేసుకొని బతుకుతావు? నీ క్రియలన్నీ లోక సంబంధమైన క్రియలు. నువ్వు చేసే ప్రతి పని లోక సంబంధమైన పని. కానీ క్రీస్తుతో పాటు నేను చచ్చిపోయాను, క్రీస్తుతో పాటు నేను లేపబడ్డాను అని నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. రేపొద్దున జడ్జిమెంట్ రోజున ఆయన ఎదుట నువ్వు నిలబడితే దేవుడు నిన్ను నగ్నంగా నిలబెడతాడు. అంటే అర్థమైతే తెలుసా? నీ బ్రతుకంతా చూపిస్తాడు ఆయన. తెర కట్టి చూపిస్తాడు. 70mm సినిమా. నువ్వు అనుకుంటున్నావేమో నేను పరలోకానికి వెళ్ళిపోతానులే, నేను రక్షణ పొందిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళిపోతానులే అనుకుంటున్నావేమో నువ్వు. నీ క్రియలు సమాధిలోనే ఉండిపోయినాయి. నువ్వు ఇంకా సమాధిలోనే ఉండిపోయావు. ఆ సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఆయన అక్కడ లేకపోతే అక్కడ నువ్వు కూడా ఉండటానికి వీల్లేదు. మీకు అర్థం అవ్వట్లే కదా? అర్థమవుతుందా? అయ్యా, రేపు పొద్దున మిమ్మల్ని హైదరాబాద్ నేను తీసుకొని వెళ్తా అని చెప్పి పొద్దున్నే 5 గంటలకు ఇంటికి వచ్చి అన్నం తీసుకొని కారులో కూర్చోబెట్టుకొని నేను హైదరాబాద్ బయలుదేరినా. ఇప్పుడు అన్న నాతో పాటు కారులో కూర్చున్నాడు. మేము ఇద్దరం హైదరాబాద్ పోయినాం. ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కడున్నాను? అన్న ఎక్కడున్నాడు? ఎవరితో ఉన్నాడు? అతనే కదా. మరి క్రీస్తుతో పాటు నువ్వు సిలువ వేయబడి, క్రీస్తుతో పాటు నువ్వు పాత పెట్టుబడి, క్రీస్తుతో పాటు నువ్వు లేపబడినప్పుడు నువ్వు క్రీస్తుతో పాటు నువ్వు లేపబడాలి కదా. నువ్వు ఇక్కడ ఎందుకు ఉండిపోయావు? నువ్వు ఇక్కడ ఎందుకు సమాధిలో ఉండిపోయావు? ఇంకా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అమ్మ 2వ వచనం చూడమ్మా. ఐ స్పీకింగ్ సంథింగ్ సెన్స్. మీకు అర్థమవుతుందా నా వాక్యము నేను చెప్పేది? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ నియమము పాప మరణ నియమముల నుండి. ఆమేన్. అమ్మా చదవండి, మళ్ళీ చదవండి నీట్గా. మీరు బైబిల్ని చూడండి, మీ బైబిల్ని చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అమ్మ, జీవమునిచ్చే ఆత్మ నియమము. ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. లా అంటే అర్థం ఏంటో తెలుసా? చట్టం, నియమము, చట్టం. మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయాలా? అది చట్టం, అది రూల్. అది నువ్వు నేను రైట్ సైడ్ పోతానంటే తీసుకెళ్ళి లోపల ఎత్తారు. లెక్కెట్టుకోవాలా సువలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రీస్తు యేసులో నువ్వు ఉంటే ఆయన జీవము యొక్క నియమము నిన్నేం చేస్తుందో తెలుసా? పాప మరణ నియమముల నుండి నిన్ను. If you are really in the Christ, you don't perform your earthly things. నువ్వు నిజంగా క్రీస్తులో ఉంటే నీవు శరీరానుసారంగా నడుచుకోవు. పాపము మరియు మరణము యొక్క నియమముల నుండి మనలను ఎవరు విడిపించారు? యేసుక్రీస్తు వారి యొక్క జీవమునిచ్చు ఆత్మ. ఎందుకని జీవమునిచ్చు ఆత్మ ఆ మరణము మరియు ఆ పాపం నుండి విడిపించింది అని అంటే, ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, యేసయ్యను మృతులలో నుండి లేపింది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. మృతులలో నుండి క్రీస్తును లేపిన అదే ఆత్మ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇప్పుడు నీలో ఉన్నాడంట.
మృతులలో నుండి క్రీస్తును లేపిన మృతులలో నుండి మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మీలో నివసించుతున్న తన ఆత్మ, ద హోలీ స్పిరిట్ ఈస్ రిసైడ్స్ ఇన్ యు. పరిశుద్ధాత్ముడు నీలోన నివసించుచున్నాడు. ఇశ్రాయేలీయులు ఆ రోజున ఐగుప్తు దేశములో వారందరూ విడిపింపబడటానికి ఆ రోజున ఒక్క గొర్రె పిల్లను తీసుకొని, ఆ గొర్రె పిల్లను వధించి, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమును తీసుకొని వారి ద్వారబంధకములకు రాసి, కెన్ ఐ టెల్ యు ఏ రెవల్యూషన్? పిచ్చెక్కిపోయింది నాకు దేవుడు ఆ మాట మాట్లాడితే. నిద్రపట్ల అద్వార బంధకములకు ఆ రక్తమును రాసి, ఆ ఇంట్లో నువ్వు ఉంటే ఆ మరణ దూత ఆ రక్తమును చూచి దాటిపోవును. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను తప్ప మిగిలిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోయింది కదా. దేవుడు నాతో మాట్లాడితే ఏమన్నాడో తెలుసా? కుమారుడా, వాళ్ళు మాత్రమే బతికారు అనుకుంటున్నావా? మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు అనుకుంటున్నావా? అంతే కదా ప్రభువా, అంతే కదా. ఆ ఇల్లు దాటిపోయింది కదా, ఆ మరణ దూత ఇల్లును దాటిపోయింది కదా, మరి ఆ ఇంట్లో వాళ్ళు బతికినట్లే కదా అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు అని అన్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు. ఆ గొర్రె పిల్ల ఎప్పుడైతే వధింపబడిందో, ఆ గొర్రె పిల్లతో పాటు వీళ్ళు కూడా వధింపబడ్డారు. ఇప్పుడు వాళ్ళు బతుకునేది వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళు. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అమ్మా, ఇవి ఏ పుస్తకాలలో దొరకవమ్మా ఈ రెవల్యూషన్స్. మీరు అనుకుంటారేమో నేను వెళ్ళిపోయి ఏముంది పుస్తకంలో చాట్ జీపీటీని కొడితే, పర్ప్లెక్సిటీని కొడితే దొరికిద్దానంటే కొట్టు, ఈ రెవల్యూషన్ అర్థమైద్దేమో చూద్దాం. ఇవి దేవుడు మాట్లాడే ఆత్మ సంగతులు. ఇవి సంఘములో మాత్రమే బోధింపబడతాయి. ఇవి దైవజనుడికి ఇచ్చిన జ్ఞానము వలన బోధింపబడతాయి. వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు లోపల, ఇప్పుడు వారు విమోచింపబడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు బయటికి వస్తామంటే మిమ్మల్ని చూసి కుక్క కూడా మొరగదని అన్నాడు. మీరు బయటికి వచ్చేటప్పుడు కుక్క కూడా తన నాలుక ఆడించదంట. ఐగుప్తీయుల మధ్యలో వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే అక్కడ అన్ని శవములు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మగపిల్లడు, పెద్ద కుమారుడు చచ్చిపోయాడు, వాళ్ళ పశువుల్లో పెద్దది అన్ని చచ్చిపోయి ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో ఇశ్రాయేలీయులు సర్వ సంపదలను తీసుకొని ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. అమ్మ, బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? యేసయ్య నిన్ను గుడ్ ఫ్రైడే రోజున విమోచించాడు కదా. గుడ్ ఫ్రైడే రోజున ఆయన రక్తమునిచ్చి నిన్ను వెలపెట్టి కొన్నాడు కదా. ఆ తర్వాత నిన్ను ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు విమోచింపబడ్డారు కదా. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజున మనం పస్కా పండుగ అనుకున్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు దేనికోసం విమోచింపబడ్డారు? ఎక్కడికి వెళ్ళటానికి విమోచింపబడ్డారు? కనానులోనికి వెళ్ళటానికి విమోచింపబడ్డారు వాళ్ళు. అదే పునరుత్థానం. ఈ రోజున నువ్వు విడిపింపబడ్డావు, నువ్వు విమోచింపబడ్డావు. పాపము మరియు మరణము యొక్క నియమం నుండి నువ్వు విడిపింపబడ్డావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి నువ్వు సపరేట్ చేయబడ్డావు? రీకన్సిలేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ తెగిపోయిన బంధమును మళ్ళా కలపటం. ఒక బంధం తెగిపోయింది, ఆ బంధమును మళ్ళా కలుపుతాం చూసారా? దానిని రీకన్సిలేషన్ అంటారు. దాన్ని తెలుగులో సమాధానపరచబడటం అని అన్నాడు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో రీకన్సిలేషన్ అని ఉంది. అమ్మా, క్రీస్తుతో పాటు నువ్వు వేరు చేయబడ్డావు. నువ్వు లోకములో నుండి నువ్వు సపరేట్ చేయబడ్డావు. యు ఆర్ నో మోర్ బిలాంగ్స్ టు దేర్. నువ్వు అక్కడ ఉండటానికి ఆ ప్లేస్కి నీకు సంబంధం లేదు. ఆ పాపము మరియు మరణము యొక్క నియమములు నీ పైన పని చేయవు. ఈ బిల్డింగ్ పై నుంచి కిందికి ఎవడన్నా దూకితే దెబ్బలు తగలకుండా ఉంటాయా? తగలవా? దీనికంటే పెద్ద బిల్డింగ్, 5 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి దూకితే ఎందుకు? పైనుంచి కిందికి దూకితే ఎందుకు దెబ్బలు తగులుతాయి?
అసలు పైనుంచి కిందికి ఎందుకు దూకుతారు? పోనీ పైనుంచి నువ్వు దూకేవనుకో, నువ్వు కిందే ఎందుకు పడాలా? నువ్వు పైకి పోవచ్చు కదా. పోనీ లేదనుకో, ఇంటిపై నుండి ఇట్లా అన్నావు అనుకో, మీ ఇంటిపై నుంచి చర్చి దగ్గరకు వచ్చేయచ్చు కదా. మెట్లు దిగి ఆటో ఎక్కి ఆడితో బేరం ఆడి నేను 5 రూపాయలే ఇస్తా అంటాడు, వాడు 10 రూపాయలు అడుగుతాడు. మా బాబు గారు ఫ్రీ బస్సు పెట్టినానట, అయితే పోయి ఎక్కువ అంటాడు వాడు. ఎందుకు? పైనుండి దూకితే స్ట్రైట్గా వెళ్ళడు, పైకి వెళ్ళడు, కిందికే వస్తాడు. ఎందుకని? ఒక నియమం ఉంది. ఏంటది? భూమి ఆకర్షణ శక్తి అంటారు దాన్ని, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. అదే పాపం మా ముసలోడు చెట్టు కింద కూర్చొని ఉంటే టపీమని ఓ యాపిల్ కాయ నెత్తి మీద పడిందంట. పడగానే మామూలుగా అయితే అందరం ఏం చేస్తాము? యాపిల్ పండు కింద పడితేనే లటక్కని తీసుకెళ్ళి లపక్కన వేసేస్తాం. అలా ఎవడన్నా వస్తాడేమో, వాడికి ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి దాచుకొని, అవునా, దొరికింది నములుతూ ఉంటాం వెనకల. అంతే కదా. మీరు మరీ చేశారా చేయలేదా? పోనీ మీరు చేయకపోయినా కానీ సరే, అట్లీస్ట్ మీకు పిల్లలు పుట్టిన తర్వాత, చిన్నపిల్లలు ఉన్నప్పుడు, అవునా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాడు చూస్తూ ఉంటే అదిగో నాన్న అంటారు. వాడు ఎదురుగానే వాడికి డౌట్ వస్తుంది, తక్కువ తిరుగుతాడు వాడు. కరెక్ట్గా మీ మొహమే చూస్తాడు వాడు, అట్లే చూస్తూ ఉంటాడు మీ మొహాన్నాడు. మీరే చూ అని అంటాడు. వాడికి అస్సలు వాడికి ఫుల్ డౌట్, ఎందుకంటే స్మెల్ అన్నీ పసిగడతాడు. ఆడు చెయ్యి పెట్టి నోరు పెదాలను పెట్టి లాగుతూ ఉంటాడు, నోట్లో ఏముంది చూపియండి, అవునా? ఏం లేదురా అదిగో నాన్న, తీసుకో విన్ని, ప్రశాంతంగా తిన్ను కూడా తిన్నీడు. ఇదేదో తెలుసు కదా, ఇది తెలుసు కదా, ఇది కూడా తెలియదు అంటే నేను అస్సలు నమ్మను. మీరేమనుకున్నట్టు ఒక మాట చెప్తా, ఏమనుకోరు కదా. మా ఊర్లో ఒకడు ఉండేవాడు, ఆడు పచ్చి తాగుబోతు, భయంకరమైన తాగుబోతాడు. అంటే వాడి టాలెంట్ ఎంతంటే అంత టాలెంటెడ్ వాడు. మామూలుగా మధ్యాహ్నం పూట 1:30-2 గంటలకు కిరాణా కొట్లు కట్టేస్తారు కదా. ఎందుకంటే శెట్టి గారు, మా ఊళ్ళో శెట్టి గారు అంటాం, ఇక్కడ కూడా అంతే కదా, ఎక్కువ శాతం కిరాణా కొట్లు వాళ్ళవే ఉంటాయి. సో శెట్టి గారు ఏం చేశాడంటే, కొట్టు కట్టేయకుండా ఆ రోజు ఏం చేశాడంటే, మనవాడు అనుకొని మనవాడు ఒక బాటిల్ తెచ్చుకున్నాడు. ఎవరు? శెట్టి గారు తెచ్చుకొని అందరూ ఇంకా వ్యాపారాలు ఏమి ఉండవు కదా, 1:30-2 మధ్యాహ్నం 2 అయిపోతే, పైగా సమ్మర్, అది ఎండలు విపరీతంగా ఉంటాయి. సరే అని చెప్పి వాడు కూర్చొని కొట్లో ఆ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ వెనకాల కూర్చొని తాగుతా ఉన్నాడు. ఈడున్నాడు చూసారా ప్రొఫెషనల్, ఈడు తాగుబోతులో ఈడు ఇంక దాంట్లో ఇంకా ప్రొఫెషనల్ అన్నమాట. ఆడు చూశాడు దూరం నుండి చూస్తే వాసన ఎందుకు వస్తుంది? సరే అని చెప్పి వచ్చాడు. వచ్చి కొట్టు దగ్గర కూర్చునేసరికి ఈడు అనుకున్నాడు, అమ్మ ఈడు వచ్చాడు, ఈడు నాకు ఏం మిగిలిన మొత్తం ఈడు తాగేస్తాడు అని అనుకున్నాడు. అనుకొని అన్ని లోపల దాచిపెట్టేసేసి, ఏం కావాలా అన్నాడు. బయటికి తీ అన్నాడు. ఏంటిది అన్నాడు. నాకు తెలుసు, ఉంది, తీ బయటికి అని. నేను నిన్న పక్కనే, అందుకే చెప్తా అన్నా, తీ బయటికి. అయిపోయిందని అన్నాడు. ఇంకా 90 ఉంది, తీ బయటికి అని అన్నాడు. నేను షాకు. అది వస్తున్నా. అప్పుడు నాకెంత 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి అంతే. నేను చిన్నపిల్లనే. అలా చూసా, 90 ఉంది, తీ బయటికి అని అన్నాడు. అది 90 ఉందని నీకు తెలుసా? నీకు ఏం లేదురా. వాడంట ఆ గ్లాస్లోకి వంపేటప్పుడు ఇట్లా ఉందంట చెయ్యి, ఇట్లయితే మొత్తం పోయినట్టంట. ఎట్టుందని అంటే ఇంకా 90 ఉన్నట్లంట. మీకు అర్థమవుతుందా వాడి క్యాలిక్యులేషన్స్? అంటే వాడు చెయ్యిని చూసి, అంటే ఇంతలో ఉంటే ఇంత, ఇంతలో ఉంటే ఇంత ఉన్నట్లు, ఇంతలో ఉంటే ఇంత బ్యాలెన్స్ ఉన్నట్టు వాడు లెక్కలవి చూసారా ఎంత ప్రొఫెషనల్లో వాడు. మీకు అర్థమవుతుందా? చెయ్యి ఇడి వరకే వచ్చిందంట, రాలేదంట.
కటింగ్గా ఉంది, తీ బయటికి. ఏం చేస్తాడు వీడు? అర్థమవుతుందా నేను చెప్పేది? అలాంటి వాళ్ళు ఉంటారు. ఏం చెప్తా ఉన్నా నేను? మా ఊరికి వెళ్ళిపోయా నేను గుంతకల్కి. ఏం చెప్తా ఉన్నాను? తాత యాపిల్ కాయ, ఆయన పేరు న్యూటన్. వాడు టన్ను, అది కొత్తది. న్యూటన్, టన్ అంటే టన్ను, కొత్త టన్ను వాడు. ఆ ముసలోడు వాడు దొరకాల. మేము చదువుకునేటప్పుడు అదే అనుకునేటోళ్ళం ఫిజిక్స్లో. అవునా, గ్రావిటేషనల్ లా గురించి క్వశ్చన్స్ ఉండేవి ఫిజిక్స్లో. అనుకున్నాను వీడికి ఏం పని పాట లేకుండా వీడు ఎవడెళ్ళమన్నాడు చెట్టు కిందికి, అదేదో కింద పడింది. దాన్ని తీసుకొని వీడు పరీక్షలు చేసి ఏదో కొత్త కనిపెట్టినట్టు, అవునా, ఏదో కొత్తది కనిపెట్టినట్టాడు. దానికి ఒక పేరు పెట్టి ఓ సబ్జెక్టునే తీసుకొచ్చింది ఫిజిక్స్లో. వాడు కనపడింటే వాడు సావక్కర్లేదు, మనమే చంపేసేవాళ్ళం. వాడిని ఒకరిని, ఐన్స్టీన్ ఒకరిని, ఎగ్జామ్లు కనిపెట్టినోడిని, పరీక్షలు కనిపెట్టినోడు దొరికితే వాడిని చంపాల. పిల్లలందరి ఫీలింగ్ అదేనండి చిన్నప్పుడు. సో ఆయన కనిపెట్టాడు, అది కింద పడగానే ఎందుకు పడింది ఇది, అడికే వస్తాయని ఆలోచనలు మనకి ఎప్పుడు రావు. చూడు, కింద పడితే లపక్కన వేసుకోవడమే మనకు. కానీ ఆయన ఫాస్టింగ్లో ఉన్నాడేమో ఆ రోజు. ఫాస్టింగ్లో ఉని తింటాడు. తినకూడదు, 3 గంటల తర్వాత తిందాంలే అనుకొని ఆలోచిస్తా కూర్చుని తింటాడు. అందుకేనమ్మా ఫాస్టింగ్ ఉంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఫాస్టింగ్లో ఉంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. నిన్న నేను మా ఓనర్ గారి బండి మీద వస్తా అదే డిస్కషన్ సరదాగా మాట్లాడుకుంటా ఉండి, ఆదం ఒక్క పూట ఉపవాసం ఉంది లోకంలో పాపం వచ్చేది కాదు కదండి అని అన్నా. నిజమేనండి అంటా ఉన్నాడు. అంతే కదా, ఆ ఒక్క పూట ఫాస్టింగ్ ఉండి అవ్వ తెచ్చిస్తే ఫాస్టింగ్ ఈరోజు నేనేం తిన్ను అని నోరు కట్టేసుకుని ఉంటే, ఎందుకంటే మేము పెంచిన ఈ పొట్టల్ని తగ్గించుకోవడానికి నోరు కట్టేసుకుంటా ఉన్నాం. ఏం తినట్లే, ఆకులు అలవలు తింటున్నామండి. డబ్బులు ఇచ్చిపోయి వాడి వెయిట్లు వాడికే పోతా ఉన్నాం. మేము డబ్బులు ఇచ్చి వాడి బరువులు వాడివే మోస్తా ఉన్నాం. ఒకసారి విచిత్రం అనిపిస్తుంది. నోరు కట్టేసుకుంటే అన్నలాగా పొట్ట రాదు కదా. అన్న చూడు, 25 కిలోల బస్తా టక్క 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 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాడు, బియ్యం బస్తా. అన్న ఇంకా ఓపెన్ చేయలేదన్న బియ్యం, చేయాలా, చేస్తా. మీకు అర్థమవుతుందా? దానికి ఒక నియమం ఉంది. పైనుండి ఏది వేసినా సరే భూమి ఆకర్షించి దాన్ని కింద పడేస్తుందని. అలాగే మరణము, పాపము కూడా ఒక నియమము. అవి నిన్ను నరకానికి, నాశనానికి తీసుకొని వెళ్తుంది. కానీ జీవమునిచ్చు ఆత్మ ఆ పాపము మరియు మరణం యొక్క నియమములో నుండి నిన్ను తప్పించింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆ బిల్డింగ్ పై నుంచి మీరు ఇక్కడికి రావాలి అని అంటే మీరు దిగి రావాల్సిందే. కానీ అక్కడ నుండి మీరు ఇట్లా జింగ్ అనగానే, లేకుంటే సూపర్ మ్యాన్ లాగా అప్పిందే తెలుసా మీకు, లేకుంటే స్పైడర్ మ్యాన్ ఇట్లా అనగానే వెళ్ళిపోయి అతుక్కుంటే గోడ పట్టుకున్నాడు. ఆ బిల్డింగ్, ఈ బిల్డింగ్, ఆడికి ఈడికి ఓ తెగ పరిగెడుతున్నాడు. వాడికి అసలు బస్సు ఛార్జీలతో సంబంధమే లేదు. వాడికి బస్సు ఛార్జీలే కాదు, వాడు అసలు విమాన ఖర్చులు కూడా లేవు వాడికి. కానీ నువ్వు విమానంలో కూర్చుంటే ఆ విమానము ఏం చేస్తుంది? ఈ భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుంది. అది ఒక విమానం కానీ, ఒక హెలికాప్టర్ కానీ, అవి భూమి ఆకర్షణ శక్తికి మించి ప్రయాణం చేస్తుంది. దాన్ని నేను ఇక్కడ పోలుస్తా ఉన్నాను. పాపము మరియు మరణం యొక్క నియమముల నుండి జీవమునిచ్చు ఆత్మ మనల్ని విమోచించింది అని అంటే, నువ్వు పైనుండి వేరే దగ్గరికి వెళ్దామనంటే గాల్లో నువ్వు వెళ్ళలేవు, కింద పడిపోతావు. అదే నువ్వు విమానంలో ఎక్కి కూర్చుంటే ఇక్కడ నుండి కాదు, నేను ఈ దేశం నుండి వేరే దేశానికైనా తీసుకొని వెళ్తుంది. అంటే ఆ విమానము పైన భూమి ఆకర్షణ శక్తి పని చేయదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ వచనానికి మీనింగ్ ఇప్పుడు అర్థమైందా? 8:2 అంటే విమానములో ఉండటము అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తులో ఉండటం అని అర్థం. నువ్వు క్రీస్తులో ఉన్నంతసేపు నీ పైన ఈ లోక సంబంధమైన పాపము మరియు మరణము యొక్క నియమములు ఏవి నీ మీద పనిచేయవు. విమానంలో కూర్చున్న వాడి మీద ఏ నియమమైన పనిచేస్తుందా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఏది పనిచేయదు.
అంటే నువ్వు కూడా క్రీస్తులో ఉంటే నీ పైన ఏది పని చేయడానికి వీలు లేదు. నీ పైన పని చేస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా భూమి మీదనే ఉన్నావు, నువ్వు భ్రమపడుతున్నావు, నువ్వు విమానంలో ఉన్నావని. నీకు అనారోగ్యం కలిగింది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు విమానంలో లేవని అర్థం. నువ్వు విమానంలో ఉంటే నీకు అది కలగడానికి వీల్లేదు. ఈ నియమములు అంటే లోక సంబంధమైన నియమములు ఏవి కూడా నీ పైన పని చేయవు. ఒక అమెరికా నుండి వచ్చినటువంటి అమెరికా పౌరసత్వం కలిగిన వాడు ఇండియాకు వస్తే మన చట్టాలు వాడి మీద పని చేయవు. మనం అరెస్ట్ చేయాలన్నా కానీ మనం చేయలేము. ఖచ్చితంగా ఆ దేశం దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలా. ఇప్పుడు మనం ఎవరము చెప్పండి? మనం పరలోక నివాసులము. మన పౌరసత్వం ఎక్కడ? పరలోకము. ఇప్పుడు చెప్పండి, ఈ లోకానికి సంబంధించినవి ఏవైనా మన పైన పనిచేస్తాయా? పని చెయ్యవు. అదమ్మా పునరుత్థానము నీకు ఇచ్చింది. పునరుత్థానము నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? ఈ లోకములో నుండి నిన్ను ఆయన వేరు చేసేసాడు. ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఈ లోక సంబంధమైన నియమములు ఇక ఏవి కూడా నీ పైన అవి పని చెయ్యవు. నీ అప్పులు, నీ బాధలు, నీ ఇరుకులు, ఇబ్బందులు ఏవి కూడా నిన్ను తాకను కూడా తాకలేవు. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? బురదలో తామర పువ్వులాగా ఉంటావు. నువ్వు నీ చుట్టూ బురదే ఉండేది, కానీ ఆ బురద తామర ఆకు మీద ఇంతన్న పడగలుగుతుందా? టచ్ చేయగలుగుతుందా? ఎందుకని? నువ్వు కూడా అంతే. ఈ లోకం యొక్క మాలిన్యం, ఈ లోకం యొక్క ఆ నియమములు ఏవి కూడా నిన్ను తాకలేవు. ఈ రోజున దేవుడు ఆయన పునరుత్థాన శక్తిని నాలో ఉంచేసాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలా తెలుసా? నిన్ను నువ్వు క్రీస్తులో చూసుకోవాలా. అన్నా అప్పుడప్పుడు నేను పడిపోతానన్నా, అప్పుడప్పుడు నేను జారిపోతుంటానన్నా, నా పరిస్థితి ఏంటన్నా? ఇప్పుడు విమానం ఎక్కాం, నేనైతే ఎక్కలేదు. విమానం ఎక్కాం, ఆ విమానం పోతా ఉంటే మనం ఆ విమానంలో మనం నడుచుకుంటూ పోదాము, అవతల ఎవరితోనో మాట్లాడదామని చెప్పి పోదామని పోతున్నాం. ఏదో తట్టుకొని కింద పడ్డావు. పడతామా విమానంలో ఏదైనా తట్టుకుంటే? ఏడపడ్డావు? ఎక్కడ పడ్డావు? స్ట్రైట్గా ఇంటికి వచ్చేస్తావు. నువ్వు విమానంలో దాటుకొని వచ్చి పడతామా? నువ్వు పడితే ఎక్కడ పడతావు? ఇప్పుడు నోవహు పెద్ద ఓడ కట్టించాడు కదా. ఆ తర్వాత 40 రోజులు 40 రాత్రులు వర్షం కురిచింది కదా. ఆ తర్వాత పడవ నీళ్ళపైన తేలింది కదా. ఆ తేలుతున్నప్పుడు ఆ పడవ అలా ఇలా ఊగుతున్నప్పుడు లోపల నోవహు కింద పడింటాడంటవా? కానీ పడినా ఎక్కడ పడ్డాడు? ఓడలోనే పడ్డాడు కదా. అమ్మా, నువ్వు క్రీస్తులో ఉంటే ఒకవేళ నువ్వు క్రీస్తులోనే పడతావు. నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు క్రీస్తు బయట నిలబడుకుంటున్నావు. నేనేమంటున్నానంటే ఒకవేళ నువ్వు పడతావు, ఆయన వాక్యం కూడా అదే అంటా ఉంది, నీతిమంతుడు 7 మారులు పడును. పడతాడు. పడగని వాక్యం చెప్పట్లేదు, పడతాడు. కానీ ఎక్కడ పడతాడో తెలుసా? క్రీస్తులోనే పడతాడు. అంటే నువ్వు ఇప్పుడు ఏమవ్వాలో తెలుసా? నువ్వు క్రీస్తులోనికి రావాలా. నువ్వు క్రీస్తులో ఉండాలా. నువ్వు ఆ క్రీస్తులో నువ్వు ఉంటే నీకు భద్రత, ఆ క్రీస్తులో నువ్వు ఉంటే నీకు విమోచన. ఎందుకంటే బయట పడే వర్షము లోపల ఉన్న నోహు మీద పడిందా? లేదు. బయట చలికి అందరూ చచ్చిపోతా ఉన్నారు, కానీ లోపల నోహు లేదు కదా. అంటే క్రీస్తులో నీకు సురక్షితం, క్రీస్తులో నీకు సౌకర్యం. ఆ విమానంలో కూర్చుంటే నీకు ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ తినాలనిపిస్తే, సార్ హోల్డ్ ఆన్, ఏమనంటే మా సుబ్బయ్య కొట్టు దగ్గరికి వెళ్ళిపోయి 6 చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా సార్, కొంత బండి వెనక్కి తిప్పుతావా అంటే వాడు ఏమంటాడు? విమానంలో నేను ఎర్ర బస్సు గురించి మాట్లాడట్లా. మీ ఊరికి ఏ బస్సు వస్తుందమ్మా? నంబర్ ఎంత? 112. 112 బస్సు కాదు, విమానంలో. డ్రైవరు, ఓ పైలటు, కొంచెం వెనక్కి తిప్పుతావా? సుబ్బయ్య కొట్టుకు వెళ్ళిపోయి 6 ప్యాకెట్ తెచ్చుకుంటా అంటే వాడు ఏమంటాడు? లోపలే ఉన్నాయి రా అని అంటాడు.
లోపలే ఉన్నాయి. విమానంలో వచ్చి అమ్ముతారంట కదా అన్నీ. అదే బిజినెస్ క్లాస్ తీసుకుంటే ఆ టికెట్లోనే ఉంటాయి అన్నీ. ఒకసారి నేను కొత్తగా మెడికల్ రిప్రజెంటేటివ్ అయిన తర్వాత మాకు మీటింగ్స్ పెట్టారు. రండి. మాకు మీటింగ్ పెట్టారు, హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. నేను కొత్త కదా, నాకు తెలియదు. పైగా అది పెద్ద ఎంఎన్సీ కంపెనీ. సరే ఫస్ట్ మీటింగ్ కదా, ఫస్ట్ మీటింగ్ రమ్మన్న పిలిచారు. సరే అని చెప్పి నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మార్నింగ్ మీటింగ్ స్టార్ట్ అయింది. నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి ఆ పక్కనే ఆల్ఫా హోటల్ ఉంటుంది. ఆ ఆల్ఫా హోటల్ వెనకాల మోండా మార్కెట్ అని ఉంటుంది. కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాం కదా, మన దగ్గర డబ్బులు ఏమి ఉండవు కదా. ఆ వెనక్కి వెళ్ళిపోయి ఆ మోండా మార్కెట్లో ఒక చిన్న లాడ్జ్ ఒకటి ఉంటే ఆ లాడ్జ్ తీసుకొని ఆ లాడ్జ్లో ఫ్రెష్ అప్ అంతా అయ్యి సోపు పేస్ట్ అన్నీ బయటికి వెళ్ళిపోయి కొనుక్కొని వచ్చుకొని రూమ్లో ఏమి వేయడాడు. ఆ మంచం ఉంది, ఆ బెడ్ ఉంది, అతీతం. సరే అని చెప్పి లేచాను. అలాగే ఎలాగోలా రెడీ అయ్యాను, డ్రెస్ వేసుకున్నాను. మెడికల్ రేపులం కదా, టై కట్టుకోవాలి. మేము అసలు చాలా ఫాస్ట్గా ఉండాలిగా. టైకి కట్టుకొని ఆటో మాట్లాడుకొని ప్యారడైజ్ దగ్గర ఉన్న నక్షత్ర హోటల్కి వెళ్ళాం. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. పెద్ద హోటల్ అది. సరే నేను వెళ్ళా. లోపలికి వెళ్ళిన తర్వాత పిలిచారు. ఏంటి నువ్వు ఏ హెడ్ క్వార్టర్ నుంచి వస్తున్నావు అన్నాను. చెప్పాను. రా అని చెప్పి లోపలికి పంపించారు. వెళ్ళాం. లోపల కూర్చున్నాను. ఫుల్ సెంట్రల్ ఏసీ బాగుంది. మీటింగ్ బాగా జరుగుతుంది. అటు 10 గంటలకు టీ బ్రేక్ అన్నాడు మా మేనేజరు. అనగానే అందరూ వెళ్ళిపోయారు. నేను లేచాను. సరే నాకు చల్లి బాగా ఫుల్ ఎయిర్ కండిషన్ కదా, మనకు పెద్ద అలవాట్లేదు అప్పట్లో. సరే అని చెప్పి లేచి బయటకు వచ్చి కిందికి లిఫ్ట్లోంచి కిందికి వచ్చి బయటికి పోయి టీ స్టాల్ దగ్గర టీ తాగాను. అక్కడ ఉన్నోళ్ళు లోపలికి వెళ్ళిపోయి టీ తాగుతున్నారు. నేను అనుకున్నాను వాళ్ళంటే ఎప్పటి నుంచి ఉన్న డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, మన దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులతో సర్దుకోవాలా. వాళ్ళ దగ్గర టీ ఈ హోటల్లో టీ తాగాలంటే కనీసం 100 రూపాయలన్నా ఉంటుంది. ఆ 100 రూపాయలు అంటే మనకు ఒక రోజు లార్జ్ రెంట్ వస్తుంది అనుకొని బయటికి వెళ్ళిపోయి అప్పుడు 6 రూపాయలు 7 రూపాయలు టీ తాగి మళ్ళీ లోపలికి వచ్చాను. మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ మీటింగ్ అయింది. మళ్ళీ 1:30కి బ్రేక్ ఇచ్చారు. లంచ్ అన్నారు. అనగానే అందరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఏదో డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయారు. డైనింగ్ హాల్లో వెళ్ళిపోయి భోజనాలు చేస్తున్నాను అనుకున్నాను. మనం పోదామా వద్దా, అబ్బం డబ్బులు అడుగుతారేమో, మళ్ళీ ఏం చేయాలా, వద్దులే మనకి ఎందుకులే అని చెప్పి కిందికి వెళ్ళిపోయి అప్పుడు 10 రూపాయలకు 4 పూరీలు ఇచ్చేటోళ్ళు ప్యారడైజ్ దగ్గర. హైదరాబాద్లో ఎట్టైనా బతకొచ్చు తెలుసా. విజయవాడలో బతకడం కష్టం, కానీ హైదరాబాద్లో 100 రూపాయలు కూడా బతికేచ్చు, జల్సాగా బతికేచ్చు. అందుకే దాన్ని భాగ్యనగరం అంటారంట. తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ సిటీలో భాగ్యనగరం అని ఉంటుంది. అక్కడ ఆ దేవత పేరంట. అంటే ఎవడైనా బతుకుతాడు హైదరాబాద్లో, ఎవడైనా బతికేయచ్చు. సరే మళ్ళీ సాయంత్రం 3 గంటలకి మళ్ళీ టీ బ్రేక్ అన్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళి టీ తాగొచ్చా. ఇట్లా 2 రోజులు అయింది. 3వ రోజున మా మేనేజర్ నన్ను చూశాడు. వీడు ఎందుకు ఎక్కడికి పదాకలు బయటికి పోతున్నాడు, వీడు ఏమైనా సీరియల్ తాగడానికి వెళ్తున్నాడేమో బయటికి, ఎందుకంటే స్మోకింగ్ జోన్ అని ఉంటుంది కదా, వీడికి చెప్తాం పాపం అనుకొని నా దగ్గరికి వచ్చి, ప్రవీణ్ వేర్ ఆర్ యూ గోయింగ్ మ్యాన్ అని అన్నాడు. టీ తాగొస్తాను సార్ అంటే, టీ తాగడం ఇక్కడ బాగాలేదా అని అన్నాడు. అంటే సార్ ఇక్కడ తాగొచ్చా అని అన్నా. తాగొచ్చా అంటున్నావు ఏంటి నువ్వు, ఆ టీ అరేంజ్ చేసింది మీకోసమేనయ్యా అని అన్నాడు. అంటే ఫుడ్ సార్ అన్నా. అన్ను ఇక్కడ తినట్లేదా అని అన్నాడు. లేదు సార్ అన్న. ఎక్కడ ఉంటున్నావు ఇంతకు అని అన్నాడు. మోండా మార్కెట్లో లాడ్జ్ తీసుకో, నీ పేరు మీద రూమ్ బుక్ అయిందయ్యా అని అన్నాడు. మీకు అర్థమవుతుందా? అరే నువ్వు కింద రిసెప్షన్లో అడగలేదా, నీ పేరు మీద ఒక రూమ్ డీలక్స్ రూమ్ బుక్ అయింది. అంటే నా పేరు మీద ఒక రూమ్ ఉంది, నాకు 5 స్టార్ హోటల్ ఫుడ్ ఉంది, 5 స్టార్ హోటల్లో తాగే టీ కావచ్చు. ఇక సాయంత్రం అయితే మా వాళ్ళు జల్సాలంట. సాయంత్రం తాగినోడికి తాగినంతంట. అబ్బా ఎట్లా అవుతుందా? ఇన్ని ఫెసిలిటీసా? మరి ఇవేమి నువ్వు చేయట్లేదా? నువ్వు అక్కడ ఉంటున్నావు, మరి రోజు వస్తున్నావు పోతున్నావు నువ్వు. అవును సార్, ఛార్జీకి డబ్బులు లేక నడుచుకుంటా సార్. వాట్ ఈస్ దిస్ మ్యాన్?
నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయిన రోజు నుండి నీ పూర్తి బాధ్యత మాది. నువ్వు నీ హెడ్ క్వార్టర్ను వదిలిపెట్టి నువ్వు బయటికి వచ్చిన తర్వాత నుండి నువ్వు మళ్ళా వెళ్ళడానికి ఏ బస్సులో వచ్చినావు నువ్వు అని అన్నాడు. సార్ ఆర్టీసీ లగ్జరీలో వచ్చినాను సార్, అదే సెమీ లగ్జరీ ఏదో ఉంటుంది కదా, ఆ బస్సులో వచ్చినాను సార్ అని అన్నాడు. అసలు నీకు ఫేర్ ఎంత ఇస్తారో తెలుసా అని అన్నాను. నువ్వు ఓల్వోలో వెళ్ళొచ్చాయా నువ్వు? సార్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని నాకు తెలియదు సార్. నువ్వు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నువ్వు తిన్నంత ఫుడ్, నువ్వు ఏం చేసినా సరే, నువ్వు ఎక్కడో అక్కడ నల్లులు కుట్టే ఆ ఏమంటారు ఆ బెడ్ మీద కాదు నువ్వు ఉండాల్సింది. నువ్వు 5 స్టార్ హోటల్లో ఉండాలి. యు ఆర్ అవర్ ఎంప్లాయీ, నువ్వు మా ఎంప్లాయీవి. నీకు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. నీకు ఇవెవరు నీకు చెప్పలేదంటే ఎవరు చెప్పలేదు సార్ నాకు. అమ్మా ఈ రోజున నువ్వు కూడా అదే అజ్ఞానంలో బతుకుతా ఉన్నావు. నువ్వు క్రీస్తు యేసు యొక్క మరణములో, ఆయన యొక్క పునరుత్థానములో పాలిభాగస్తులమైన నీవు అన్నింటికీ వారసుడవు. నీవు యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు అనారోగ్యంతో ఉండటానికి వీల్లేదు. అన్న నాకు అనారోగ్యం వస్తుందన్నాను అంటే హలో చెక్ యువర్ సాల్వేషన్. అన్న నాకు ఈ కష్టం వచ్చింది, అన్న నాకు ఆ పరిస్థితి, అన్న నేను ఎట్ట బతుకుతున్నా. సో యాజ్ హీ ఈజ్ ఇన్ ద వరల్డ్ సో యు ఆర్. క్రీస్తు ఆయన భూమి మీద ఎట్లాగా ఉనిన్నాడో నీవు కూడా అలాగే ఉండాలి. దాన్ని నేనేమంటున్నానంటే పాపము మరియు మరణం యొక్క నియమము ఇంకా అవి నీ పైన పని చేయవు. ఇక నేను జాబ్లెస్ పర్సన్ని కాదు, ఇక నాకు ఉద్యోగం లేని వ్యక్తిని కాదు, వెళ్ళిపోయి అక్కడెక్కడో ఆల్ఫా హోటల్ దగ్గర చాయ్ తాగే స్థితి కాదు నాది. నేను ఇప్పుడు ఆ కంపెనీలో ఎంప్లాయీని, నేను 5 స్టార్ హోటల్లో టీ తాగొచ్చు, నేను ఫ్రీ. అమ్మా యెషయా 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండెను. అమ్మా ఇదంతా ఏంటో తెలుసా? దిస్ ఇస్ ద ప్రొఫెసీ అబౌట్ ద క్రాస్. సిలువను గూర్చినటువంటి ప్రవచనము, యెషయా ప్రవచిస్తున్నటువంటి ప్రవచనము. అతను చూడనులని వాడైపోయాడంట, అతడు వ్యాధిగ్రస్తుడయ్యాడంట, అతడు మొత్తపడ్డాడంట, అతడు వ్యసనాక్రాంతుడయ్యాడంట, అతడు స్వరూపమైనను సొగసైనను కోల్పోయాడంట. ఎందుకని ఆ సిలువలో యేసయ్య ఎందుకని అవన్నీ కోల్పోయాడు? ఎందుకో తెలుసా? మనము ఆయన యందు జీవించులాగున. ఆయన వ్యాధిగ్రస్తుడు ఎందుకు అయ్యాడో తెలుసా? ఇక మళ్ళా నువ్వు వ్యాధితో బతకటానికి కాదు. ఏంటంటమ్మా? ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడు. మనుషులు నిన్ను తక్కువ చేసి చూస్తున్నారా? మనుషులు నిన్ను నీ యొక్క స్థాయిని బట్టి, నీ గతాన్ని బట్టి నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చి పేరుతో పిలుస్తున్నారా? ఆయన మనుషుల చేత తృణీకరింపబడ్డాడు. ఇక మనుషుల చేత నువ్వు తృణీకరింపబడటానికి వీలు లేదు. యు ఆర్ యాక్సెప్టెడ్ బై ద పీపుల్. నువ్వు మనుషుల చేత అంగీకరింపబడతావు. నువ్వు ఆయన వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అమ్మా ఆ రోగము మనదమ్మా. నీకు వచ్చిన క్యాన్సర్ వ్యాధి ఉందేమో, నీకు వచ్చిన డయాబెటీస్ ఉందేమో, నీకు ఏ రోగం ఉందో నాకు తెలీదు. ఆ రోగము ఆయన పైన మోపబడింది. ఆల్రెడీ దాని మీద శిక్ష విధింపబడింది. దాన్ని మరలా నువ్వు అనుభవించడానికి వీలు లేదు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను,
క్షమించు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడింది. ఆమేన్. అతడు పొందిన దెబ్బల చేత మనకు హల్లెలూయా, హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల చేత నీవు స్వస్థత నొంది ఉన్నావు. బై హిట్స్ వూండ్స్ యు ఆర్ హీల్డ్. ఇవన్నీ అమ్మా నీ రక్షణలో ఉన్న ప్యాకేజ్. నేను అది చెప్పడానికి, నేను ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ ఫెసిలిటీస్ అన్నీ నాకు ఎట్లాగైతే లభిస్తాయో అట్లాగే రక్షణలోనికి వచ్చిన తర్వాత ఇవన్నిటికీ నీవే వారసుడవు, వారసురాలవు. ఇవన్నీ నువ్వు అనుభవించట్లేదనంటే నాకులాగా నువ్వు కూడా పిచ్చోడు అయి ఉండాలా, లేదా జ్ఞానం లేని వాడివై ఉండాలా. నాకు జ్ఞానం లేక, నాకు తెలియక నేను బయటికి వెళ్ళిపోయి తింటుండేవాడిని, బయటికి వెళ్ళిపోయి తాగేవాడిని, బయటికి వెళ్ళిపోయి ఉండేవాడిని. నేను క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఆయన మరణములోనికి, ఆయన భూస్థాపనలోనికి, ఆయన పునరుత్థానంలోనికి మనం పాలిభాగస్థులమైన తర్వాత ఆయన తన అధికారమును మనకిచ్చి ఉన్నాడు. నౌ ద ఐడెంటిటీ ఈజ్ చేంజ్డ్. నీ గుర్తింపు మారిపోయిందమ్మా. కాగా క్రీస్తు యేసు నందు ఉన్నవాడు ఎవరు? క్రీస్తు యేసు నందు ఉన్నవాడు ఎవరు? ఎవరమ్మా? డౌటా? క్రీస్తు యేసు నందు ఉన్నవాడు ఎవడు? నూతన సృష్టి. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. నో మోర్ సిక్నెస్. ఇక అనారోగ్యము నీ జీవితంలో ఉండటానికి వీలు లేదు. అప్పులు నీ జీవితంలో ఉండటానికి వీలు లేదు. అవమానాలు నీ జీవితంలో ఉండటానికి వీలు లేదు. 53వ అధ్యాయము ఆయన శ్రమల గురించి అయితే 54వ అధ్యాయం కొంచెం చదివి ఆ పెద్దమ్మా 54వ అధ్యాయంలోనికి రండమ్మా. గొడ్రాల పిల్లలు కాని దానా జయ గీతమెత్తుము, ప్రసవ వేదన పడని దానా జయ కీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. వైదవ్యపు నిందను ఇక మీద జ్ఞాపకం చేసుకొనుము. నిన్ను సృష్టించిన వాడు నీకు వెంటై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఈ దేవుడు ఈ మాట సెలవించుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించు. ఈ మాట వింటే నాకు అనిపిస్తుందమ్మా, నిమిష మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో. అమ్మా నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను నిమిషం మాత్రం విడిచిపెడతారంట. ఆయన గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చును. అమ్మ డైరెక్ట్ 16వ వచనంలోనికి వచ్చేసి ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్లు కమ్మరిని సృజించిన వాడును నేనే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును నో వెపన్ ప్రాస్పర్డ్ విచ్ మేడ్ అగేన్స్ట్ యు. కానీ దాన్ని తయారు చేసిన కుమ్మరి వాడిని సృష్టించింది కూడా నేనే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మీదికి వస్తాయి ఉపద్రవాలు, నీ మీదికి వస్తాయి ప్రమాదాలు, నీ మీదికి అన్నీ వస్తాయి, కానీ అవి నీ పైన పని చేయవు. ఎందుకో తెలుసా? పాపము మరియు మరణం యొక్క నియమము నీ పైన పని చేయదు. ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్
రిడీమ్డ్ యు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నిన్ను విమోచించిందమ్మా. అందుకనే అవి అన్ని నీ పనికి లేసినా సరే, అంటే నీ పక్కన బాంబు పడినా సరే నీకేం కాదు, ఏం కాదు. నిజం. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు జలములలో పడి వెళ్ళినను, నీవు అగ్నిలో నడిచినను అవి నిన్ను కాల్చజాలవు. అవి ఏవి ఎంత మాత్రం నేనేమి చేయలేవు. ఎందుకో తెలుసా? ఆ 53వ అధ్యాయములో ఆ శిక్ష అంతా తన కుమారుడి పైన వేసేసి ఆయన శిక్షించేసేసి ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడు తెలుసా? కమ్ నౌ లెట్స్ హ్యావ్ టుగెదర్. రండి మనం కలిసి సహవాసం చేద్దాం, సమాధాన పడండి దేవుడితో. ఈ రోజున రికన్సిలేషన్ తెగిపోయిందేమో నీ బంధము, దేవుడితో నీ సహవాసం తెగిపోయిందేమో, దేవుడికి నువ్వు దూరం అయిపోయావేమో, దేవుడి దగ్గర నీకేమి జవాబు రావట్లేదేమో, దేవుడు నీతో మాట్లాడటం మానేసాడేమో. అమ్మా, ఈ రోజు దేవుడు ఏమంటున్నాడు? ఆ పునరుత్థానం యొక్క శక్తి నీలోన పెట్టి ఉన్నాడు కాబట్టి రా, దేవుడికి నీకును మధ్యన ఆ మధ్యవర్తిగా ఆ క్రీస్తు యేసు నిలబడి ఉన్నాడు. రండి సమాధాన పడండి దేవుడితోన. దేవుడికి ఇంకా నీ పైన కోపం లేదమ్మా. ఆ కోపం అంతా తన కుమారుడి పైన చూపించేసేసాడు. మత్తయి సువార్త 28లోనికి వచ్చేసేయండి. ఆర్ యు ఆల్ హియర్? అర్థమవుతుందా వాక్యం మీకు అందరికీ? చదువు. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొన్న స్థలము చూచి అక్కడ మీరు ఆయనను చూడండి. ఇదిగో మీతో భయముతో మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పారు. అమ్మా, మీకు శుభమని చెప్పారు. యేసు వారిని ఎదుర్కొని వీళ్ళందరూ అతను దూత చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి చూశారు. లోపలికి వెళ్ళిపోయి చూస్తే లోపల ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేదా? లోపల ఏమీ లేదా? లోపల ఏమీ లేదా? యోహాను సువార్త 20వ అధ్యాయం. ఏడవ వచనం, లేకుంటే 6 నుంచి చదవమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయం 6వ వచనం. అమ్మా యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వచనం. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయో, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయో చూచెను. ఇదేంటి? యేసయ్య లేడు కదా అక్కడ, కానీ అక్కడ చూస్తే ఆయనను చుట్టినటువంటి ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ పడున్నాయంట. పక్కన ఆయన చేతి రుమాలంట, హ్యాండ్ కర్చీఫ్ వచ్చేసి చక్కగా మడత పెట్టి అక్కడ పెట్టబడిందంట. అంతేనా అమ్మా? మీ బైబిల్ అంతే ఉందా? చుట్టి పెట్టి ఉండుట చూచాను. చాలు చాలు చాలు. ఎందుకని ఆ హ్యాండ్ కర్చీఫ్ని అక్కడ మర్చి అలా పెట్టారు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకని ఆ గుడ్డల్ని మడిచి అక్కడ పెట్టాడు ప్రభు? ఆ దూత వచ్చి ఆ రాయిని తొలగించిన తర్వాత, ఆయన లేచిన తర్వాత, ఆయన బయటకు వచ్చే ముందు తన బట్టల్ని తాను మర్చి ఆ హ్యాండ్ కర్చీఫ్ని అక్కడ ఉన్న క్లాత్ని మడిచి అక్కడ పక్కన పెట్టి ఆయన బయటికి వెళ్ళిపోయి గలిలయ దగ్గర తన శిష్యుల్ని ఎదుర్కొన్నాడు ఆయన. ఎందుకు ఆలోచించారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? పొద్దున్న లేస్తే బట్టలు మడత పెట్టమని పిల్లల్ని, అవునా అమ్మా? లేదా మీ ఇళ్ళల్లో మీ పిల్లలు లేసి చక్కగా బట్టలు మడత పెట్టుకుంటారా? అబ్బా, వెరీ గుడ్. మా ఇల్లు అసలు పెట్టుకోండి. తిట్టి తిడతా ఉంటే అప్పుడు కానీ జనార్థం ఏంటో తెలుసా అమ్మా? ఆయన తిరిగి రానయ్యున్నాడు అని అర్థం.
హెబ్రీయుల యజమానులు, హెబ్రీయులు ఇలాంటి యూదులు, వాళ్ళు ఏదైనా భోజనం అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి క్లాత్ను ఇస్తే, చేతికి ఇస్తే దాన్ని తుడుచుకుంటారు కదా. భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కున్న తర్వాత తుడుచుకున్న తర్వాత దాన్ని అక్కడే పడేసి పోతే ఇక నేను మళ్ళీ రాను అని అర్థం. అదే కనుక వాళ్ళు నీట్గా తుడుచుకున్న తర్వాత దాన్ని నీట్గా మడత పెట్టి ఇక్కడ పెట్టి వెళ్తే దాని అర్థం ఏంటో తెలుసా? నేను మళ్ళీ వస్తాను అని అర్థం. మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్తే, స్టార్ హోటల్స్కి అలా వెళ్తే మీకు ముందు ప్లేట్ పెట్టి ఒక స్పూను, ఒక ఫోర్క్ ఇస్తారు, లేదా ఒక నైఫ్ ఇస్తారు. అవి కూడా నువ్వు పెట్టే విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సర్వర్ అర్థం చేసుకుంటాడు, నీకు పెట్టాలా, వడ్డించాలా, వడ్డించకూడదా అని. మనం ఏమి లేవన్నీ తీసి పక్కన పడేసి, అవునా? అంతే కదా మనం చేసేది. స్టార్ హోటల్కి వెళ్తే అలా ఉండదన్నా. అంటే తృప్తిగా ఏం డబ్బులు ఇస్తున్నామేమో, మేము తిన్నా అన్నా. నువ్వు తినొచ్చన్నా, కానీ వడ్డించే వాడికి అర్థం అవ్వాలని నువ్వు తినే విధానం. ఆ స్పూన్ను ఇలా పెడితే కనుక నీకు ఇంకా కావాలని అర్థం, లేకుంటే ఆ స్పూన్లు తీసి ఇక్కడ పక్కన పెడితే కనుక ఇక చాలు అని అర్థం. అలా డిఫరెంట్ పొజిషన్స్ని బట్టి, అంటే నువ్వు ఆ నైఫ్ని, ఆ కత్తిని, ఆ స్పూన్ని, ఫోర్క్ను పెట్టే విధానాన్ని బట్టి వాడు నీకు వడ్డించేవాడు, వాడికి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది వడ్డించాలా, ఓకే స్పూన్ ఇక్కడ పెట్టాడు, ఇట్లా పెట్టాడు అంటే వద్దేమో. అవి నేర్పిస్తారు హోటల్ మేనేజ్మెంట్లో వాళ్ళకి. అందుకే బాగా చదువుకున్న వాళ్ళందరూ మనలా చేత తినరు, స్టైల్గా కత్తి పెట్టుకొని ఇట్లా కోసి ఇలా తింటారు. మనలాగా ఇట్లా వంగి తినరు, ఇట్లా వేసుకొని ఇలా తింటారు. మనం స్టైల్ అనుకుంటాం. స్టైల్ కాదు, అఫ్కోర్స్ స్టైలే అది, కానీ నీకు వడ్డించేవాడికి అర్థం అవ్వాలా, నీకు కావాలా. మాదే మనకు చల్ అన్నా సాంబార్ తీసుకురానా అన్నా. ఒకసారి నెల్లూరులో నేను మా అంటే అన్న అని పిలుస్తానులేండి, ఆ అన్న మంచి ఫుడ్డీ అనమాట. నెల్లూరు వెళ్ళిన తర్వాత నెల్లూరు బస్ స్టాండ్లో ఒక హోటల్ ఉంటుంది, క్యాంటీన్, గురు హోటల్ ఏదో ఉంటుంది. లోపలికి వెళ్ళాం, ఫుల్ మీల్స్ 110 రూపాయలు ఏమో పెట్టాడు. ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నాం. నేను కూడా బాగా తినేవాడిని, 3 కుండ బిర్యానీలు లేపేవాడిని. కూర్చున్నాం, భోజనానికి కూర్చున్నాం, పప్పు బాగుంది, కూర్చున్నాం, ఇద్దరం తింటా ఉన్నాం. అనా పప్పు తప్ప ఇంకేం వేసుకోవట్లే. పిలుస్తుంటే వాడు రావట్లే. అన్నా రా అన్న అంటే వాడు రావట్లే. వాడు కిచెన్లో ఉన్నాడు. వాడు నేను బోన్ అన్నా అంటున్నాడంట. వాడు ఏరా పప్పు అయిపోయిందన్న, మొత్తం తినేసారన్న ఇల్లే. ఎంత తింటారా? ఇంకా వాళ్ళ ఓనర్ వచ్చి, సార్ పప్పు అయిపోయిందంట సార్, ఫుల్ మీల్స్ అని ఇంక పెట్టం సార్ మేమంటా ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు లేకుండా వాడికి వడ్డించేవాడికి అర్థం అవటం కోసం ఆ సిస్టమ్స్ ఉంటాయి. అలాగే యేసు ప్రభువు వారు ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన తన హ్యాండ్ కర్చీఫ్ని మడిచి ఆయన పెట్టబడినటువంటి ఆ స్థలంలో అక్కడ పెట్టిపోయాడు అని అంటే, నీ యజమానుడు మరలా రానయ్యున్నాడు. దట్ ఈస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. ఆయన రెండవ రాకడలో మరలా రానయ్యున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మత్తయి సరిగ్గా గమనించలేదు, అందుకే మత్తయి రాయలేదు, కానీ యోహాను గమనించాడు దాన్ని, అందుకే దానిని పొందుపరిచాడు రాసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున నిన్ను నువ్వు ఎక్కడ వెతుక్కుంటున్నావు? నువ్వు వెళ్ళిపోయి నిన్ను నువ్వు సమాధుల్లో వెతుక్కుంటున్నావా? నో, నేను నువ్వు క్రీస్తులో వెతుక్కో. నీ ఐడెంటిటీ క్రీస్తులో ఉంది. క్రీస్తు యేసునందు నువ్వు నూతన సృష్టి. క్రీస్తు యేసునందు నువ్వు నీతి, దేవుని నీతి అయి ఉన్నావు. క్రీస్తు యేసునందు నువ్వు పరిశుద్ధుడవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అమ్మ, ఈ ప్రార్థన ఎంతమందికి కంఠపాఠం వచ్చు? గుడ్ స్టూడెంట్స్, రైజ్ యువర్ హ్యాండ్స్. నేర్చుకోలేదా? అయితే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. 100 సార్లు రాస్తారా దీన్ని?
చదవమ్మా. దేవుడైన మహిమ స్వరూపేపు తండ్రి తను తెలుసుకుంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సమస్తమైన అధికారముల కంటేను, ప్రభుత్వముల కంటేను, ఆధిపత్యముల కంటేను ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడి ఉన్నాం. అందుకనే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తున్నావు? మా ప్రార్థన మేము ప్రార్థన చేస్తే కదన్నా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అంటావు. వాక్యంలో ఏమన్నా తెలుసా? వెన్ యూ ప్రే అని ఉంది, ఇఫ్ యూ ప్రే అని రాయలేదు. వాక్యమును మన సొంత జ్ఞానంతో ఇష్టం వచ్చి నేను వాక్యం చదివితే కదన్నా. మీరు ప్రార్థన చేయునప్పుడు అని ఉంది, కానీ ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే అని లేదు. వెన్ యూ ప్రే అని ఉంది, ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ అని లేదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మొక్కలని ఎట్లా ప్రార్థన చేస్తున్నాం? ఎట్లా పెట్టుకొని తల ఉంచుకొని ఎందుకు ఎట్లా ప్రార్థన చేస్తుంటే దీనత్వం నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నన్ను రారా నువ్వు ఇట బెల్ట్ తీసుకొని బాధేయాల నేను. నువ్వు తల ఉంచుకొని ప్రార్థన చేయడానికి ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడమ్మా? సమస్త అధికారముల కంటే నువ్వు, ప్రధానుల కంటే నువ్వు ఎంతో హెచ్చుగా హెచ్చింపబడి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన కెన్ ఐ గివ్ వన్ మోర్ రెవల్యూషన్? నేను ఇక్కడ మీకు ఇంకొక రెవల్యూషన్ ఇవ్వమంటారా? ఇప్పుడు చూడండి, యేసయ్య మృతులలో నుండి ఏమనుందమ్మా? ఆ బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్తమైన, అంటే మృతులలో నుండి లేపిన క్రీస్తు. అవునా? క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు కదా. మృతులలో నుండి లేపబడేటప్పుడు మనం కూడా లేపబడ్డామా లేపబడలేదా? ఆయనతో పాటు మనం సిలువ వేయబడ్డాం, ఆయనతో పాటు మనం పాతి పెట్టబడ్డాం, ఆయనతో పాటు మనం కూడా లేపబడ్డాం కదా. ఇప్పుడు లేపబడినప్పుడు ఇప్పుడు ఆయన ఇందాక చెప్పినట్లు నేను హైదరాబాద్ వెళ్తే నాతో పాటు వచ్చి ఈయన కూడా ఎక్కడ ఉంటాడు? అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? అంత డౌట్గా ఉన్నారు. ఇప్పుడు చదివారు కదమ్మా, అంత డౌట్గా చెప్తున్నారండి. ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఆయనతో పాటు మనల్ని కూడా తీసుకెళ్ళాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలా? ఎట్లా చేయాలా? నీకెవరికి అర్థం కాలేదా నేను చెప్పింది? నువ్వు ప్రార్థన ఇట్లా చేస్తున్నావు, అవునా? మోకరించి ఇట్లా తల ఉంచి ప్రభువా నన్ను కాబట్టి ఎక్కడ చూసినా రోమన్ క్యాథలిక్ చర్చిలు జరిగిపోతే ఇలాగే ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఫోర్స్ బాగుంటుంది ఫోటోలు తీసుకోవడానికి, అవునా? ఇలా తగ్గింపు, నేను దీనుడను, నేను క్రైస్తవుని అన్నాను, నన్ను కొట్టినా నేనేమన్నా నిన్ను రారా కొడత అయితే ఏమనంటే తగ్గింపు. మా యేసయ్య అదే నేర్పించాడు. 4 కొట్టగానే కొడతావు అయితే మనం ఉండలేము నిమిషం కూడా. ఇప్పుడు నువ్వు ఇలా ప్రార్థన చేస్తున్నావు కదా. ఇప్పుడు ఈ వాక్యం చదివాము, ఈ వాక్యం చదివితే నీకేమర్థమైంది? మనం క్రీస్తుతో పాటు లేపబడి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడి ఉన్నాడు కదా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలా? చేతులు పైకెత్తా. ఇప్పుడు పైన ఉన్నాడా దేవుడు? ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? నీ పక్కనే కదమ్మా. నీకు అర్థం అవ్వట్లేదు నేను వాక్యము. ఇప్పుడు యేసయ్య ఎక్కడ కూర్చుండబెట్టబడ్డాడు? తండ్రి కుడిపార్శ్వం, అంటే రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. ఇక్కడ తండ్రి కూర్చున్నాడు. తండ్రి యేసయ్యతో పాటు నువ్వు కూడా వచ్చావు. నేను తీసుకొని పోయి యేసయ్యలో కూర్చో, నువ్వు బయట కూర్చొని ఫోన్ చేయ నువ్వు అని అంటారా అమ్మా? మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ని పిలుచుకొని వస్తే మీ అబ్బాయి ఎవరైనా తీసుకొచ్చాను, ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను రారా అని చెప్పేసి మీ అబ్బాయి తీసుకొని లోపల కూర్చోబెట్టుకొని మీ ఫ్రెండ్ బయట ఉండమని నాన్నే కూర్చోమని చెప్పు. వానికి ఒక ప్లేట్ వానికి ఒక ప్లేట్ ఏరా అంటారా? మరి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి?
అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడి నుండి ప్రార్థన చేయాలో తెలుసా? నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేయాలో తెలుసా? నువ్వు ఆ తండ్రి సింహాసనం దగ్గర నుండి ప్రార్థన చేయాలి. దానిని నేను ఇందాక అన్నాను, వీఆర్ ప్రేయింగ్ ఫ్రమ్ విక్టరీ, నాట్ ఫర్ విక్టరీ. మనము విజయములో నుండి ప్రార్థన చేస్తాం, విజయం కోసము కాదు ప్రార్థన చేసేది. ఎందుకంటే మనం ఆల్రెడీ జయించిన వారము. మనం లోకమును జయించిన విజయము మన విశ్వాసం. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నువ్వు ఎవరికంటే తక్కువైన వాడివి కాదు. మనుషులు నిన్ను నీ కులమును బట్టి, లేకపోతే నువ్వు చేసే వృత్తిని బట్టి నీకు ఒక పేరు పెట్టి, నిన్ను ఆ పేరుతో పెట్టి నిన్ను ఆ కులమును చేసి నిన్ను అట్లా పిలుస్తున్నారేమో. కానీ అది కాదు. నువ్వు యేసయ్య రక్తములో కడుగబడిన తర్వాత నువ్వు ఆయన కుమారుడు కుమార్తెలుగా అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అమ్మ, ఆయన పునరుత్థానుడైతే ఆయనతో పాటు నువ్వు కూడా పునరుత్థానులవై ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడి ఉన్నావు నువ్వు. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వచ్చేసండి. అయిపోయింది లాస్ట్ వచ్చిన వెంటనే పక్కనే ఉంటారు 2వ అధ్యాయంలో. చదవమ్మా, మొదటి వచనం నుండి దాని కంటిన్యూయేషన్. ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, అమ్మ, మీరు పాపముల చేత అతిక్రమముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారమ్మా. ఇప్పుడు కాదు, మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వారి వలెను స్వభావ సిద్ధముగా దైవోపదేశము పాత్రలమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు, అమ్మా, ఇట్స్ నాట్ ఎర్న్డ్. ఇట్స్ నాట్ ఎర్న్డ్. ఎర్న్డ్ అంటే అది మీరు సంపాదించుకునేది కాదు, అది మీరు డబ్బులు ఇచ్చి సంపాదించుకునేది కాదు, అది మీరు ఉచితముగా పొందేది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిస్మం పొందినవాడు, నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనపడును. అవేవనగా నా నామమున దయ్యములను, అమ్మ, మీరు వెళ్ళగొడతారమ్మా. మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి, పాస్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనపడును. అవేవనగా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయన తన అధికారమునంతటిని మనకిచ్చేశాడు. అందుకనే ద గాడ్ ఈస్ డిపెండబుల్. ద గాడ్ ఈస్ డిపెండబుల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నువ్వు లేకుండా ఏమీ చేయలేడు. మీకు అర్థం అవ్వలేదు నేను చెప్పింది. దేవుడు నువ్వు లేకుండా ఏమీ చేయలేడు. ఆయన భూమి మీద ఏమి చెయ్యాలన్నా సరే ఆయనకు నువ్వు కావాలా. నీ ద్వారానే ఆయన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఇక ఆ అధికారమునంతటినీ తీసుకొని ఆయన నీకిచ్చాడు. ఇచ్చి ఆయన ఏమంటున్నాడో తెలుసా? నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనపడును. వారు ఏమిటంట? దయ్యములను వెళ్ళగొట్టుదురు, వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు, వారు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాకినను అది వారిని ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను ప్రార్థనకు వెళ్తే అక్కడ అన్ని పొలాలన్నీ మొత్తము అంతా వరి అయిపోయింది, వరి కోతలన్నీ అయిపోయినాయి, కోసేసారు, అంతా అయిపోయింది. నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నేను పొలం ఖాళీ పొలాలు అన్ని ఎర్రని ఎండ ఖాళీ పొలాలు, ఒకే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర, ఆ చెట్టు నీడ కింద కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రార్థన చేసుకుంటా అంటే అది మధ్యాహ్నం పూట.
మధ్యాహ్నం 1:30, 2 అవుతూ ఉంటుంది. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక పెద్ద సుడిగుండం, సుడిగుండం తెలుసా మీకు? సుడిగుండం అనే అంటారా దాన్ని? సుడిగాలి అంటారా? ఓకే, సుడిగాలి. ఇట్లా సుడిగాలి అంటే ఆ వరి అంతా కోసేసిన తర్వాత ఎండిపోయిన గడ్డి ఉంటుంది చూసారా, ఆ ఎండిపోయిన గడ్డి అంతా చుట్టుకొని ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉంది. అది ఏమంటారు? సుడిగాలి. అది ఇట్లా ఇంత ఫోర్స్కి ఇట్లా తిరుక్కుంటూ నా వైపు ఇట్లా వస్తూ ఉంది. చాలా పెద్దది, అది చాలా పెద్దగా ఉంది, చాలా హైట్ ఉంది. అది ఇలా తిరుక్కుంటూ నా దగ్గరకు వస్తూ ఉంటే నేను సడన్గా ప్రార్థన చేసుకుంటున్నట్టు ఇలా చూశాను. ఇలా చూడగానే అక్కడ ఆగిపోయింది. అది అక్కడే ఆగి, రాకుండా అక్కడే ఆగి తిరుగుతూ ఉన్నది, గర్వం తిరుగుతూ ఉంది. సరే ఏంటా ఇది అని అనుకొని సరే అని చెప్పి మళ్ళీ ఇట్లా చేసి మళ్ళీ ఇట్లా పోయాగానే మళ్ళీ నా వెనకాల రావడం ప్రారంభమైంది. మళ్ళీ నా వెనకాల వస్తూ ఉంది. అంటే మనకు అర్థమవుతుంది కదా సౌండ్, ఆ సౌండ్ నా వెనక వస్తుంది. మళ్ళీ ఇట్లా తిరగగానే మళ్ళీ అక్కడ ఆగింది. నాకేదో డౌట్ వచ్చింది, ఇదేంటి అనుకున్నాను. కాసేపు అలా చూసి ఇలా వెళ్ళగానే 2 అడుగులు వచ్చింది. ఇలా వెనక్కి వెళ్ళింది. ఇలా వెళ్తే ఇలా వస్తుంది, ఇలా వెళ్తే వెనక్కి వెళ్తా ఉంది. నాకు అర్థమైపోయింది అక్కడ భయంకరమైన దురాత్మలు ఉన్నాయని అర్థమైపోయింది. ఇలా తిరిగి పోనంతే. అది వెనక పరుగు తీసింది చూడండి, గర్రం తిరిగి జుమ్ములు వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? దురాత్మల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ ద అథారిటీ. మనమేమో వాటిని చూసి ఇప్పుడు సుడిగల్లం వచ్చిందా అబ్బో అని చెప్పి సైకిల్ వేసుకొని స్టాండ్ తీసి రప్ప చిన్నప్పుడు అంతే కదా, అది వెనకల పడతా ఉంటుంది, చూసుకుంటా నానా ఓ నానో ఏంటి అది వస్తూ ఉంటుంది. అది దురాత్మల పైన దేవునికి అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచడానికి దేవునికి అధికారం ఇచ్చాడు. మరణకరమైనది ఏది త్రాకినా అది నీకెంత మాత్రం హాని చేయదు. నువ్వు క్రీస్తుతో పాటు లేపబడ్డావు. ఆ పునరుత్థానం యొక్క శక్తి నీలో ఉంది. మృతులలో నుండి 8:11 ఇది చదివేసి మీ బైబిల్ మూసేసేయండి. 8:11 ఏమనుందమ్మా? రోమా 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆమేన్. అందరం చదువుదామా? ఎంత బాగుంది కదా అమ్మా. అందరం చదువుదామా ఈ మాట? అందరం ఒక్కసారి. అందరు తీసారా? మీ రెఫరెన్స్లు తీసారా? నేను 1 2 3 అంటాను, అందరూ ఏకస్వరముతో చదువుదామా? చదవండి అమ్మా. అమ్మా నేను 1 2 3 అనలేదు, ఇంకా 1 2 3 గో. అమ్మా ఇక్కడ మీరు అని ఉంది కదా, అక్కడ నేను అని పెట్టుకొని చదువుతారా? ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మళ్ళీ 1 2 3 గో. హల్లెలూయా, హల్లెలూయా. మృతులలో నుండి క్రీస్తును లేపిన అదే ఆత్మమ్మ. యేసయ్యను, చనిపోయిన యేసయ్యను 3వ రోజున లేపిన ఆత్మ 1st గ్రేడ్ ఆత్మ. ఈరోజు మనలో ఉన్న ఆత్మ 3rd గ్రేడ్ ఆత్మ కాదమ్మా. అంటే యేసయ్యను, చచ్చిపోయిన యేసయ్యను బ్రతికించగలిగే ఆత్మ ఎక్కడుంది? ఆ చర్చిలో ఉంటుంది. ఎందుకంటే ఆ పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, ఆయన దగ్గరకు 5,000 మంది సంఘం వస్తారు కాబట్టి ఉంటుంది దేవుని ఆత్మ. కాబట్టి పద ఆడిపోదాం మనం. హైదరాబాద్లో ఉన్నటువంటి పాస్టర్ గారి చేతిలో అద్భుతాలు ఉంటాయండి, కాబట్టి పోదాం, అక్కడికి పోదాం. అబ్బాబాబా ఆడ వాక్యం స్వచ్ఛమైన వాక్యం అని చెప్తుంటారండి, సంఘం ఉంటుందండి, ఆడిపోదాం. సంఘం నువ్వు పెద్ద సంఘం అనుకొని చూసుకొని పోతున్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే నీలో ఉంది రా అంటున్నాడు.
అక్కడికి వెళ్ళిపోదామా, ఇక్కడికి వెళ్ళిపోదామా, పైనకి వెళ్దామా, కిందికి వెళ్దామా అనుకుంటున్నావేమో నువ్వు. నో 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 నో. ఆయన నీలో నివసించుచున్నాడంట. హీఈస్ లివింగ్ ఇన్ సైడ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆత్మ? యేసయ్యను లేపిన ఆత్మ అమ్మా. మృతులలో నుండి క్రీస్తును లేపిన అదే ఆత్మ నాలో నివసించుచున్నాడు. నేను ఎవ్వడికి రా భయపడాలి? ఇంకా ఎవరు నా ఎదురుగా నిలబడేది? నా దేవుడు నాలో ఉన్నారా. అందుకనే దావీదు ఇలా నిలబడుకొని గొలియాతును చూసి, గొలియాతును, అరే సున్నతి లేని ఫిలిస్తీయుడా, సైన్యములకు అధిపతియగు యెహోవా నామము పేరిట వచ్చుచున్న నన్ను జయించగలవా? ఈ రోజున నీ మాంసములు కాకులకు గద్దలకు వేస్తా. ఎవడండి? బుడ్డోడు, చిన్న కుర్రాడు. ఆ గొలియాతును చూసి 40 రోజులుగా అందరూ వణికిపోతున్నారు. ఇశ్రాయేలీయులు అందరూ వాడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ వణికిపోయి దాక్కున్నారు, సౌలుతో సహా. కానీ ఆ మాటలు విన్న దావీదు ఒక్కసారిగా బయటకు వచ్చి, ఎవరురా నువ్వు? ఎందుకంటే అంతకు మునిపే సమూయేలు వచ్చి అభిషేకించి వెళ్ళాడు. అదే పాత నిబంధనలో ఉన్న ఆ అభిషేకానికి గొలియాతును చంపగలిగే సామర్థ్యం ఉంటే, నిజమైన యేసయ్య నీ శరీరంలో జీవిస్తూ ఉంటే, నిజమైన క్రీస్తు నీ పైన అభిషేకింపబడినప్పుడు నువ్వు ఎట్లాంటి గొలియాతును ఎదిరించాలా? అందుకే ఆయన అన్నాడు 54వ అధ్యాయం, నేను అందుకే చదివించాను. 53వ అధ్యాయం ఆయన మరణమైతే, 54వ అధ్యాయం ఆయన పునరుత్థానము తర్వాత క్రైస్తవునికి ఉన్న ఆధిక్యత. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. నో వెపన్ ప్రాస్పర్డ్ విచ్ మేడ్ అగేన్స్ట్ యూ. అది ఏది ప్రాస్పర్ అవ్వదంటమ్మా. అది ఏమంట? ఏ ఆయుధము నీపైనకి లేచిన ప్రతి నోరు సిగ్గుతో నోరు మూసుకునే రోజు తీసుకొస్తాడు దేవుడు. నిన్ను అవమానపరిచిన వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరూ యేసు నామములో నీ పాదముల దగ్గరకు వస్తారు. నీ గొప్పతనం కాదది, యేసయ్య నీలో ఉన్న తన మంచితనమును బట్టి. ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ యూ టు ద రిపెంటెన్స్. యెహోవా మంచితనము నీకు మారు మనస్సును కలిగిస్తుంది. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఈరోజున దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. విడువక నీ ఎడల ఆయన కృప చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితులను చూసి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నువ్వు వెళ్ళిపోయి మీ ఆయనతో మాట్లాడు. మీ ఆయనతో మాట్లాడమంటే మీ ఆయనతో కాదు, మీ ఆయన ఫోటో పెట్టుకుని ఫోటోతో మాట్లాడు. ఈరోజు నుండి యేసు నామంలో నువ్వు ఇంట్లో తప్ప బయటికి వెళ్తానికి వీల్లేదని చెప్పి. ఒక దైవజనురాలు, అలాగే దైవజనురాలు, జాగ్రత్తగా వినండి. దైవజనురాలు అంటే దైవజనుడే ఉంటాడు కదా, దైవజనుడే ఉంటాడు కదా. సంఘంలోకి వచ్చే ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇవిడ ఏడుస్తా ఉంది. నా దగ్గరికి వచ్చింది, అన్న నా కుటుంబం ఇట్లా అయిపోతుందన్న. సేవకురాలను ఏడుస్తూ ఉంది ఆవిడ. నేను అన్నా, ఇప్పుడు మీరు ఎక్కడున్నారన్న? నా పుట్టింటికి వచ్చేసానన్నా. మీ ఇంటికి వెళ్ళిపోండి. రానివ్వడన్నా. లేదు మీరు వెళ్ళండి. వెళ్ళింది. ఏమనలేదంట. చెప్పాను, మీ ఆయన అక్కడ ఉంటాడు కదా, మీ ఆయనతో ఏం మాట్లాడమాక. పోతా ఏసునాలు నువ్వు మారుదువు కాక. బయటికి పోయేటప్పుడు ఏసునాలు నువ్వు మారుదువు కాక, ఏసునాలు నువ్వు మారుదువు కాక. ఆయన లేనప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని ఏసునాలు నువ్వు మారుదువు కాక, ఏసు నామములో నువ్వు నన్ను ప్రేమించుదువు కాక, ఏసు నామములో నా కుటుంబానికి నువ్వు యజమానిగా ఉండుదువు కాక. కన్ఫెషన్ చేయండి అని అన్నాను. ఒక 6 నెలలు 7 నెలల తర్వాత నాకు ఫోన్ చేసింది. అన్న నీతో మాట్లాడాలి, ఒకసారి రండి అన్నా అనింది. సరే అని వెళ్ళాను. వెళ్తే కళ్ళలో నీళ్ళు పెట్టుకొనింది. ఏమైంది అక్క, ఏమైనా ప్రాబ్లమా అక్క అన్నాను. అన్నా అది చూసావా అన్నా అని అనింది. చూసి అక్కడ ఒక బొలేరో కారు ఉంది. కారు ఉంది అక్క. మాదే అన్న, అది మాదే అన్న. మా ఆయన మారిపోయాడు అన్న, మా ఆయన మారిపోయాడు. దేవుని వాక్యం కుటుంబాన్ని కడుతుందమ్మా.
నా దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు, కుటుంబాలను విడదీసేవాడు కాదు. బాగా చూసుకుంటున్నాడు అన్నా నన్ను. అప్పట్లా లేడన్నా. ఆవిడ చర్చికి రావడం మానేసిందన్నా. నాకు అనిపించింది, ఇంత ప్రేమనా అయ్యా నీకు, మేమంటే ఎంత ప్రేమనా నీకు. యేసయ్య ప్రేమ అది వర్ణించలేమమ్మా. దాన్ని చూపించాలంటే అది ఆయన రక్తం వలనే అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను బయటికి తీసుకొస్తాడు ఆయన. నీ కుటుంబాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు. నువ్వు మళ్ళా నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అన్న లేచి నించుందామా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా, నీ సన్నిధిలో దీనుడనై దాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా